నటుడు నాగచైతన్య నటించిన తండేల్ మూవీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక యథార్థ సంఘటన నేపథ్యంలో జరిగిందంటూ కూడా సినిమా రిలీజ్కి ముందు కూడా అనేక ప్రమోషన్లు చేపట్టింది. అయితే దీని పట్ల కూడా తీవ్ర స్థాయిలో మత్స్యకార నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఆగ్రహానికి అభ్యంతరానికి కారణం ఏంటనే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు జానకిరామ్ గారు. సో జానకిరామ్ గారు చెప్పండి, పూర్తిగా కూడా సినిమా చూసారా? మీరు ఏ విధంగా అనిపించింది సినిమా? నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్, ఇది అసలైన స్టోరీ కాదు అని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా కల్పిత కథతోని రియల్ స్టోరీ అంటూ చిత్ర యూనిట్ ప్రజల్ని ప్రేక్షకులందరినీ మభ్యపెట్టే ప్రయత్నం గత వారం రోజులుగా చేస్తూ ఉంది. అది అర్థమైపోయింది. నాకు అర్థమైపోయి సినిమా రిలీజ్కి ముందరే ఇది ఫ్యాబ్రికేటెడ్, పూర్తిగా సినిమాని అంటే నిజ జీవితాల్లో జరిగిన సంఘటనల్ని పూర్తిగా వక్రీకరించి తండేల్ సినిమా తీస్తారని చెప్పి నిన్నే చెప్పడం జరిగింది. నిన్న చెప్పాను, ఈరోజు ఉదయాన్నే చూశాను. ప్రీమియర్ షో చూసేటప్పుడే మొత్తం వీళ్ళు ఒక ఎమోషనల్ టచ్, మత్స్యకారుల జీవితాలతోని చాలా ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి ఒక సంఘటనని పూర్తిగా కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని డబ్బు సంపాదన చేయంగా ఒక లవ్ స్టోరీ తీసుకొని మా తాలూకా సెంటిమెంట్స్ని, మా తాలూకా ఆచారాలని, మా తాలూకా వ్యవహారాలని, మా తాలూకా కష్టాలని, ఉత్తరాంధ్ర ప్రజలు మత్స్యకారులు పడుతున్న బాధలన్నింటినీ పూర్తిగా విస్మరించి తండేల్ సినిమా నిర్మాణం చేశారు. వీళ్ళు తండేల్ సినిమా నిర్మాణం ఏంటంటే ఓన్లీ డబ్బు సంపాదన అనేది ఒక లవ్ యాంగిల్. ఇది అక్కడ అసలు జరిగినటువంటి సంఘటన 2018లోని మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లోకి దొరికిపోతే అందులో లవ్ ఎక్కడ ఉంటుందండి? 20 మంది మత్స్యకారులు జైలుకి వెళ్ళిపోతే ప్రేమించుకునే పరిస్థితి ఉంటుందా? సంవత్సరాల పాటు మత్స్యకారుల కుటుంబాలు మనోవ్యాధన గురయ్యి ఏ మహానుభావుడు కాపాడుతారని చెప్పి అందరూ ఏ రాజకీయ నాయకులు ఇంట్ల చుట్టూ, మత్స్యకార నాయకుల ఇంట్ల చుట్టూ వాళ్ళందరూ తిరుగుతూ ఉండి మేము కూడా వాళ్ళని పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఎంపీల దగ్గరికి, అందరి దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి తిరిగి ఎంతో ప్రయాసలు పడి కష్టపడితే వచ్చి జరిగినటువంటి సంఘటన, ఆ విడుదల అనేది ఒక చరిత్రలో, మత్స్యకార చరిత్రలోని ఒక చిరస్థాయికి నిలిచిపోయే ఘటన. అది హిస్టారికల్ ఇన్సిడెంట్ని ఒక సెంటిమెంటల్గా, ఎమోషనల్గా సినిమా తీయాలి తప్ప నువ్వు లవ్ స్టోరీ సినిమా తీసుకోవడం ఏంటి? అంటే గీతా ఆర్ట్స్ ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం పనిచేస్తారు తప్ప వేరే కోణం లేదా, సామాజిక దృక్పథం లేదు, వీళ్ళకి లేదని చెప్పాను. అలాంటప్పుడు మీరు లవ్ స్టోరీ తీసుకోండి, యథార్థ ఘటన అని చెప్పి నిజంగా ముఖ్యమంత్రి ఆ రోజు మాట ఇచ్చాడు. తర్వాత ఆయన చేతిలో, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే దీని మీద ప్రత్యేకమైన కృషి చేయడం జరిగింది. అది క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి బాధిత కుటుంబాలు ఈ సినిమా చూసిన తర్వాత చాలా బాధలు పడుతున్నారు. అంటే పూర్తిగా సినిమాను వక్రీకరించారు. ఇంకొక విషయం అండి, ఈ సినిమాలో ఏదైతే వీళ్ళు స్టోరీ లైన్ తీసుకున్నారో 22 మంది మత్స్యకారులు అరెస్ట్ అయితే 20 మంది మాత్రం రిలీజ్ అయ్యారు, 2 రిలీజ్ అవ్వలేదు. ఇది అసలు స్టోరీ. కానీ ఉన్న ఒక్కరి కోసం కూడా హీరో ఏదో పొడి చేసినట్లుగా సినిమాలో చూపించారు. అది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్. వాళ్ళు ఎవరో 20 మంది రిలీజ్ అయ్యారు, ప్రభుత్వం కృషి చేసింది, మాలాట వాళ్ళు అందరం తిరిగాము, 20 మంది రిలీజ్ అయ్యారు. ఇది మాత్రం నిజం. ఏ హీరో చేశాడు, హీరో ఏదో తండేలంటే నాయకుడు ఏదో పీకేస్తాడు, ఇదంతా కూడా పూర్తిగా బ్లఫ్. ఇది గారు పూర్తిగా కూడా అసలు ఏదో ఒక నాయకుడు వీళ్ళందరినీ రక్షించేశాడన్నాడు. అసలు నిజమైన నాయకుడు ఈ సినిమాలో ఎవరు? రియల్ స్టోరీలో ఎవరు నాయకుడు? రియల్ స్టోరీలోని వీళ్ళ కోసం కష్టపడిన వాళ్ళందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాయకులు. వీళ్ళకి ఎవరైతే స్ఫూర్తి ప్రదాతగా ఉన్నాడో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఈ సినిమాకి నిజమైన తండేలు, అంతే తప్ప వీళ్ళెవరు కాదండి. ఆయన పూనుకున్నాడు, ఆయన వెనకాతల ఎంపీలందరూ నడిచారు, మాలాటం అందరం కృషి చేసాము, వీళ్ళందరూ వల్ల. అది నేను చెప్పే మాట కాదు. ఈరోజు ఆ కుటుంబాలు మాకు చెప్పింది ఏంటి జరుగుతున్న ఆ స్టోరీ ఎవరైతే చెప్పాడో మూగు గురుమూర్తి, అక్కడ లోకల్గా ఉన్నటువంటి అడ్వకేట్ ఇది జరిగిందని చెప్పి ఆ స్టోరీ రైటర్కి చెప్పాడు. రైటర్కి చెప్తే వాళ్ళు ఏం చేశారు, లవ్ స్టోరీ తీసుకున్నారు. ఒక ఎమోషనల్ టచ్, అంటే మత్స్యకార స్థితిగతులని, మా తాలూకు ఇబ్బందులు, మా తాలూకు కష్టాలని చూపిస్తూ ఒక అమరన్ మూవీ లాంటిది, ఒక ఎమోషనల్ టచ్ ఉన్నటువంటిది సినిమా తీస్తారు అనేసి అనుకుంటే పూర్తిగా ఏదో ఒక 2 పాయింట్లు పెట్టుకొని పూర్తిగా కమర్షియల్గా ఒక హీరోయిన్ వెళ్ళి తెచ్చేసినట్లుగా ఎక్కడ సరిపోద్దండి? ఒక హీరోయిన్ స్వయంగా గుజరాత్ వరకు వెళ్ళిపోయి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వెళ్ళిపోయి ఈ ఘటన జరిగినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ భారత్ మొత్తం కూడా సంచలనం సృష్టించారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఎంతోమంది మత్స్యకార నాయకులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా చాలా కష్టపడి వారందరూ కూడా పాకిస్తాన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వారికి ఆర్థిక సహాయం ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క మత్స్యకారుల కళ్ళలో నీళ్లు తిరిగిన సిచ్యువేషన్ కనిపించింది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా పెట్టారా సినిమాలో? అసలు కనీసం సినీ యూనిట్ దానికోసం పట్టించుకున్న దాఖలాలు లేవండి. వాళ్ళు నేను అంటే ఎవరైతే బాధిత కుటుంబంలో వాళ్ళు కూడా ఆ ప్రమోషన్కి వెళ్ళారు, వాళ్ళకి ఎవరికి కూడా దీన్ని పొలిటీషియన్స్ పేర్లు, ఎవరి పేర్లు చెప్పొద్దని చెప్పారట. అంటే అంటే తీసుకొచ్చిన నాయకుల పేర్లు, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు చెప్పొద్దని చెప్పారట. వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళకేంటి ఇబ్బంది?
నిజంగా దీన్ని సంఘటనను యథార్థంగా తీస్తే నిజంగా ఇంకా మంచిగా కమర్షియల్గా సక్సెస్ అయ్యేది సినిమా. దాన్ని వక్రీకరించి లవ్ స్టోరీ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మాకు నిజంగా మీరు అలా తీసుంటే మా మత్స్యకారులు కూడా ఎంతో కొంత హెల్ప్ అయ్యి ఉంటుంది. మత్స్యకారులు ఉత్తరాంధ్రలో ఎంత ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం మీద అందరికీ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. వీళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదైనా సాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఏదైనా వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలనుకుంటే ప్రతి ఆంధ్రాలో ఫస్ట్ గుర్తొచ్చేది ఉత్తరాంధ్రనే. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల జీవితాలే వలసలంటే. ఈ వలసల కోసం ఎక్కడైనా ఎమోషన్ టచ్ చేస్తే ఎక్కడైనా చూపించారా? ఏదో బెనిఫిట్స్ సినిమాకి వెళ్ళి వస్తున్నట్టుగానే 20 మంది ఊర్లోంచి వెళ్ళిపోవడం, వెంటనే వచ్చేయడం. మా 9 నెలలకి వాళ్ళు 9 నెలలు వెళ్ళి వచ్చే దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంత బాధలు ఉంటాయి. ప్రతి సీన్లో కూడా సెంటిమెంట్ అనేది ఉంటుంది. యథార్థంగా తీయకుండా నిజంగా జరిగిన సంఘటన ఎవరు తీసుకొచ్చారు, దీనికోసం కృషి ఎవరు చేశారు? అసలు ఈ తండేలు సినిమాలోని జైలుకి వెళ్ళినోడు హీరోనా, జైలు నుంచి విడుదల చేయించినోడు హీరోనా? జైలు నుంచి విడుదల చేయించినోడు హీరో. వీళ్ళు 20 మంది కూడా వచ్చేసారు, కానీ ఇద్దరు ఉండిపోయారు. ఇద్దరు ఉండిపోతే మళ్ళీ ఫైట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ ప్రభుత్వాలతో ఫైట్ చేసి ముఖ్యమంత్రి గారితో పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక బాధలు అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా తీర్చాం. నిజంగా ముఖ్యమంత్రి గారు అప్పుడెప్పుడో ఇచ్చాం కదా, ₹1 నుంచి వదిలేదు. మళ్ళీ వచ్చిన ఇద్దరికి కూడా తలా 5 లక్షలు ఇచ్చి వాళ్ళు ఏదో బతకడానికి దారి చూపించాలని చెప్పి ప్రభుత్వం అంతలాగా ఆలోచన చేసింది. ఒక రిఫార్మ్ సినిమా స్టార్ట్ చేసి వీళ్ళందరూ వలస వెళ్ళకూడదని చెప్పేసి ఫిషింగ్ యాప్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఇది చాలా మాకు అటాచ్మెంట్, సెంటిమెంట్ ఉన్నటువంటి ఎమోషన్స్తో కూడినటువంటి అంశం. దీన్ని సినిమాగా తీయాలనుకుంటే సినిమాటిక్గా యథార్థ సంఘటనను ఒక రియలిస్టిక్గా. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి కదా, కార్గిల్ స్టోరీ మీద వచ్చాయి. మీరు బయోపిక్సే ఇలా తీయాలని ఏం లేదు. సిచ్యువేషన్స్, చారిత్రక సంఘటనలు కూడా సినిమాలు తీసేటప్పుడు రియాలిటీయే తీసుకోవాలి. రియాలిటీని తీసుకొని 90%, 80% రియాలిటీ తీసుకొని ఒక 10-20% మీరు కల్పన తీసుకుంటే సినిమా. అంతే తప్ప మీరేమో బయటంతా కూడా సినిమా యూనిట్ ఏం చెప్తుంది, ఇదంతా రియల్ స్టోరీ అని చెప్పి ఎక్కడ అసలు రియల్ స్టోరీ అని దీంట్లో 1% కూడా రియాలిటీ లేదు. ఒకవైపు ఈ స్టోరీలో ఎవరైతే ఖైదు చేయబడ్డారో వాళ్ళెంత ఇంపార్టెంటో, అదేవిధంగా నాయకులుగా, మత్స్యకారులుగా మీరు వాళ్ళని బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా మీరు మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ కూడా ఢిల్లీలో ఎన్నో రోజులు వారి కోసం గడిపి వారి బంధువులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపారు. అయితే పూర్తిగా చిత్రం యూనిట్ ఇప్పటి వరకు అసలు అక్కడ ఏం జరిగింది, ఆ సినారియో ఏంటి, మీరు ఎవరిని కలిశారు, ఏ విధంగా రిలీజ్ అయ్యారు అనేది చిత్రం యూనిట్ మిమ్మల్ని సంప్రదించిందా, మీ మత్స్యకారులు ఎవరైనా సంప్రదించిందా? అసలు చిత్ర యూనిట్ ఎవరిని సంప్రదించలేదండి. సినిమా అనుకున్నారు, ఎవరో స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్తే పలానోళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు కదని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వీళ్ళు ఇప్పుడు చూసారు కదా, సిచ్యువేషన్స్ కంప్లీట్గా కాన్సిక్వెన్సెస్ మారిపోయి మొత్తం ఫ్యాబ్రికేటెడ్గా చేసి సినిమా నిర్మాణం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పేరు చెప్పొద్దన్నారు, అప్పుడున్నటువంటి ఎంపీల పేర్లు చెప్పొద్దన్నారు. ఇది వాళ్ళకి కావాల్సిన విధంగా సినిమా తీసుకున్నారు. అంటే చిత్ర యూనిటే రాజకీయం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇలాగ సినిమా తీసి వాళ్ళకి నిజంగా వీళ్ళు ఎప్పుడే మళ్ళీ వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా కూడా వాళ్ళ మీద అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేయించుకుంది. చాలా దౌర్భాగ్యం. అంటే సినిమాలు తీయొచ్చు కానీ ఇంత దుర్మార్గంగా ఒక మనీ ఆస్పెక్ట్స్లోనే మత్స్యకారుల జీవితాలను ఆడుకునే విధంగా సినిమాలు తీయడం అనేది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఇది నా ఒక్కడ బాధ కాదు, నాకు కాస్త ఆలోచన ఉంది కాబట్టి నేను నిన్నే చెప్పాను. ఈరోజు ఉత్తరాంధ్రలో తండేలు సినిమా చేసినటువంటి దుర్మార్గానికి, ఆ చిత్ర యూనిట్ చేసిన దుర్మార్గానికి పూర్తిగా అట్టడిగిపోతుంది. నిజంగా సత్తా ఉంటే కనుక తండేలు సినిమా తీసినటువంటి నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు మీ సక్సెస్ మీట్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో పెట్టండి. నిజంగా మీరు పెట్టి సక్సెస్ మీట్ కానీ సక్సెస్ చేయగలిగితే అప్పుడు మేము జోహార్ అయిపోతాం మీకు. ఇది పూర్తి స్థాయిలో కూడా మత్స్యకార నాయకులు, మత్స్యకారులు పూర్తిగా ఈ తండేలు మూవీకి సంబంధించి యథార్థ సంఘటన జరిగింది, యథార్థంగా మేము సినిమా తీసామని ప్రమోషన్ చేసినప్పటికీ కూడా చాలా వరకు అసలు ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడా విస్మరించారు. కేవలం 20 కుటుంబాలకు పైగా వారి ఎమోషన్స్ని పక్కన పెట్టి ఏదో లవ్ స్టోరీ ట్రాక్ని బయటకు తీసుకొచ్చి మేము పడిన కష్టాలను ఏమీ చూపించకుండా కూడా తీవ్రస్థాయిలో కూడా మమ్మల్ని చాలా అవమానించారంటూ కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.